అండి నేను తాడేపల్లిగూడెంలో ఉన్నాను. వేరే ప్రోగ్రామ్స్ కోసం వచ్చాను. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉత్సవాలు జరిగితే దానికోసం వచ్చాను. ఇక్కడ మా డాక్టర్ శివాజీ అని చెప్పి చాలా సీనియర్ ఆయన ఆయుర్వేద డాక్టర్. సో ఆల్టర్నేటివ్ మెడిసిన్స్లో చాలా రీసెర్చ్ చేసి మాకు అందరికీ చాలామందికి ఆయన మెడిసిన్స్ ఇస్తున్నారు. సో చాలా రిలీఫ్ ఉంది, చాలా బెటర్మెంట్ ఉంది. సో ఆయన్ని కూడా కలిసిపోదామని. అలాగే మా అన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు, చాలా మంచి వ్యక్తి. ఈ రాజకీయ విషయం పక్కన పెట్టండి, ముందు మనసులో వ్యక్తి, మంచి వ్యక్తి. ఎందుకంటే నేను ఇప్పుడుగా నేను చాలా సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, వింటున్నాను కూడా. నాకు ఫీడ్బ్యాక్స్ తాడిపల్లిగూడెం నుంచి ఫీడ్బ్యాక్స్ వస్తుంటాయి. ఆయన ఏ పార్టీకి వెళ్ళినా ఆయనకంటే ఒక సింపతి, ఒక ఫాలోయింగ్, లీడర్షిప్ క్వాలిటీ. ఈరోజు రాజకీయంలో ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీ ఏంటంటే ఇంగ్లీష్లో అంటారు, లీడర్ నోస్ ద వే, షోస్ ద వే అని చెప్పి. ఆయన ఏంటంటే ఆయన సంపాదించుకున్న ఎక్స్పీరియన్స్, రాజకీయ ఎక్స్పీరియన్స్, ఎంతోమంది ఆయన శిష్యులకి ఆయన మార్గం చూపించి వాళ్ళందరికీ బాగుంది. సో పార్టీ విషయం వచ్చినప్పుడు ఆయన నిర్ణయం, ఎందుకంటే కాలం మారేటప్పుడు పాలసీస్ చేంజ్ అవుతుంటాయి, అలాగే లీడర్షిప్లో ఉన్న వాళ్ళ మనస్తత్వాలు చేంజ్ అవుతుంటాయి, ప్రజల్లో ఉన్న మనస్తత్వాలు చేంజ్ అవుతుంటాయి, రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతుంటాయి. సో క్యాస్ట్, కమ్యూనిటీ, రిలీజన్ ఇది చూసుకోవాలి, బెటర్మెంట్ చూసుకోవాలి. ఎవరు ఫాస్ట్గా వెళ్తున్నారు, ఎవరికి ప్రజలకి ఎవరి మీద ఎక్కువ మోజు ఉంది, ఒక నమ్మకం ఉంది, ఒక ఫెయిత్ ఉంది, ఒక హోప్ ఉందో దాని మీదనే వెళ్ళాలి. సో నేను నా పాలసీ కూడా అంతే. సో నేను ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఏంటంటే ఆంధ్ర పాలిటిక్స్లో లేను, కానీ ఆంధ్ర పాలిటిక్స్ మొత్తం నేను అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళ కాంబినేషన్స్, వాళ్ళ చేంజెస్ ఏమేమి జరుగుతున్నాయి. ఎందుకంటే తెలుసుకోవడం తప్పేం లేదు. ముఖ్యంగా మా మిత్రులు ఉన్నప్పుడు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు, సో వాళ్ళకి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అని నేను అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం తప్ప నేను వాళ్ళతో ఎప్పుడు నేను డిస్కస్ చేయను. ఎందుకంటే ఏ పార్టీలో అయినా సరే మా మిత్రులు, ముఖ్యంగా మా సినిమా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళు గెలవాలని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. తర్వాత వాళ్ళు ఏ పార్టీ అలయన్స్లో ఉంటారో పోతారో తెలియదు. ఎందుకంటే పార్టీ ఎలక్షన్ ముందు ఒక రకంగా ఉంటారు, పార్టీ ఎలక్షన్ అయిన తర్వాత ఇంకో రకంగా ఉంటారు. కొన్నిసార్లు అభ్యర్థులు గెలుస్తారు, పార్టీ ఓడిపోతుంది, పార్టీ గెలుస్తుంది, అభ్యర్థులు ఓడిపోతారు. కొన్నిసార్లు రెండు జరుగుతాయి, ఇద్దరు గెలుస్తారు, ఇద్దరు ఓడిపోతారు. సో అది వేరే సబ్జెక్ట్. సో మనకు సంబంధం లేదు. మనకేంటంటే మన మిత్రులు, మన వెల్విషర్స్ బాగుండాలి. అలాంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఉండాలి, వాళ్ళు గెలిపించాలి. ఎందుకంటే ఇలాంటి మనిషి మనకేంటంటే ఇప్పుడుగా ఆయన ఇంటికి నాకు తెలుసు, ఎవరైనా సరే, పేదవాళ్ళు వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే, అర్ధరాత్రి వచ్చి కలుపుకుంటే ఏదైనా ఫోన్ చేసినా ఆయన వేసి రెస్పాన్స్ ఇచ్చింది ఇప్పుడు కాదు, నాకు అప్పటి నుంచి నాకు తెలుసు. ఇలాంటి వాళ్ళు కావాలి ప్రజలకు. నేను చెప్పేది ఒకటి, ఎవరైతే మీకు సాయం చేశారో వాళ్ళు మర్చిపోవద్దు. మళ్ళీ అలాంటి మనుషులు మీకు దొరకదు. చెప్తారు మీటింగ్లో, ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తారు, అవాస్తవాలను తెలుసుకోండి. గూగుల్ నొక్కండి, అది చెప్పి నిజమా కాదని తెలుసుకోండి. ఎవరిని అడగద్దు. నీకు తెలివితేటలు ఉంది. ఒకప్పుడు ఏంటంటే ఇంత తెలివితేటలు లేదు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నా చెప్పింది నిజమా, ఇది జరుగుతాయని చెప్పేసి మీరు మోసపోయారు. ఈసారి అది అవసరంలా, మీకు తెలుసు ఎవరు చేస్తారు ఎవరు చేయరని. బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి ఒక మంచి నాయకుడిని మీరు ఎన్నికల్లో గెలిపిస్తే తప్పకుండా ఆయన పోరాడతాడు. ఒకవేళ గవర్నమెంట్ కూడా చేయలేని పరిస్థితిలో తన జోబు నుంచి సొంతంగా తీసి ఖర్చు పెడతాడు. ఇది నాకు తెలుసు. ఇలాంటి వాళ్ళు మనకు కావాలి. అంతేగాని గవర్నమెంట్ చేయలేదు, నేను ఎంపీ గారికి చెప్పాను, మంత్రి గారికి చెప్పాను, సీఎం గారి దగ్గర కలవాలి, నో. బొలిశెట్టి శ్రీనివాస్ అలాంటి మనిషి కాదు. ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేశారు. పార్టీలో ఆయన పార్టీ మైనస్ ఉన్నప్పుడు కూడా ఆయన ఏంటంటే ఏ కార్యక్రమాలు అయితే ఆయన స్టార్ట్ చేశారు, వాటి హెల్త్ విషయం, ముఖ్యంగా ఆరోగ్య విషయం, మిగతా విషయాల్లో కూడా ఏంటంటే ఆయన కంటిన్యూ చేశారు. అంతకన్నా మీకు ప్రూఫ్ ఏం కావాలి? లేనప్పుడే అంత చేసిన మనిషి రేపు ఆయన పదవికి వస్తే ఎంత చేస్తాడు ఒకసారి ఊహించుకోండి. కాబట్టి ఒక మంచి మిత్రుడుగా, ఒక మంచి అన్నయ్యగా, నేను అన్నయ్య చెప్పవచ్చు, తమ్ముడు చెప్పవచ్చు, వయసును కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి ఆయన మీరు గెలుపాలి. నాకు చాలా ఎప్పుడైనా ఎవరైనా తాడేపల్లిగూడెం నుంచి మా కరాటే పోటీకి ఎలా వస్తుంటే నేను ఫస్ట్ అడిగేది ఆయన గురించి. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి రాజకీయం, ఇదేంటి, ఏం చేస్తున్నారు, ఎప్పుడు అడుగుతున్నాను. నిజమైన వెల్విషర్. ఇప్పుడు నాకు ఇంత చెప్పడంతో ఆయన దగ్గర నేనేం ఆశించట్లేదు, నాకేం వద్దు. ఇలాంటి మనుషులు ఉండాలి సమాజంలో, ఇలాంటి మనుషుల్లో ఉండాలి. ఒక్కొక్క పార్టీ ఇలాంటి మనుషులు కనీసం 100 మందిలో 50 మంది ఇలాంటి మనుషులు ఉండాలి. అప్పుడే ఆ పార్టీ ముందుకు వెళ్తుంది, ఆ పార్టీ నాయకుడు కూడా ఏంటంటే నిలబడతారు. కాబట్టి ఈ ఎన్నికలు వచ్చినప్పటికీ నేను చేతులెత్తి నమస్కారం పెట్టి నేను అడిగేది ఒకటి, మీరందరూ బాగుండాలి. ఎందుకు బాగుండాలి? మీరందరూ నా అభిమానం, కనీసం 50% నా అభిమానం. సో మీకు నేనేం చేయలేకపోయినా కనీసం బొలిశెట్టి శ్రీనివాస్ గారి ద్వారా
ఏదో నేను చేయవచ్చు, అది హిందూ అయినా ముస్లిం అయినా నేను చేయవచ్చు, నేను హిందువే. కానీ నన్ను ఈ రోజు నేను ఇంత స్థాయికి ఎదిగినంటే హిందువే కాదు కదా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్ అందరూ ఉన్నారు. హిందీ సినిమాలు చేశాను కాబట్టి ఇంతమంది చెప్తున్నాను. అందరికీ నేను ఏదో చేయాలి. నాకు ఎప్పుడు దేవుడు వస్తాడో అది నాకు తెలియదు. మా మనుషులు, మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారంటే ఏమండి గురుశెట్టి గారు ఇలా మీ ఊళ్ళో ఇట్లా ఉంది సమస్య, అది ఇలా ఉన్నారు, ముస్లింకి ఇలా ఉంది, క్రిస్టియన్కి ఇలా ఉంది, చేయండి అని చెప్తే తప్పకుండా నేను చేస్తాను. నాకు కూడా ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న అంటే ఏదో చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ చేసుకోవచ్చు. మా అభిమానులకి నేను ఏదో రకంగా నేను చేసుకోవచ్చు. ఎందుకంటే మన 200 సంవత్సరాలు బ్రతికేది లేదు. ఉన్నప్పుడు ఇలాంటి ఏదో సాయం చేసి మీరు బాగుండాలి, నేను బాగుండాలి, ఇలాంటి మంచి వ్యక్తులు అంటే ఇలాంటి మంచి వ్యక్తులు ఉండాలండి. ఉంటేనే రాష్ట్రం మంచి మార్పు వస్తుంది, రాష్ట్రంలో మంచి చేంజ్ వస్తుంది, దేశం బాగుపడుతుంది, అన్ని విషయాలు బాగుంది. ఎందుకంటే ఇక్కడ ఈ పల్లెటూరులో ఉంటున్న అంటే పల్లెటూరు అంటే ఇలాంటి ఏరియాలో ఉంటున్న వ్యక్తి కాబట్టి వ్యవసాయం గురించి, రైతుల గురించి ఇది చాలా బర్నింగ్ టాపిక్. దీని గురించి బాగా తెలుసుకుంటారు. సిటీ ఉన్న వాళ్ళకి పెద్ద ఈ పల్లెటూరు వాతావరణం గురించి, రైతుల గురించి పెద్దగా పట్టించుకోరు. హ్యాపీగా ఫుడ్ వస్తుంది, మన మార్కెట్ డిపార్ట్మెంట్ స్టోర్లో రీటైల్లో అన్నీ వస్తున్నాయి, కొంటున్నారు, తింటున్నారు. కానీ దాన్ని తీసుకొచ్చి అక్కడ ఇవ్వడానికి ఒక వ్యవసాయంలో ఒక రైతు ఎంత కష్టపడుతున్నారు. అది ప్యాకెట్లో అందంగా వస్తుంది, కానీ దానికి ముందు ఆయన పడే తంటాలు ఏమిటి ఎవరు తెలియదు. ఇలాంటి వాళ్ళకి తెలుసు. సో ఇలాంటి వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తారు. సో నాకు ముఖ్యంగా నేను చెప్పేది అంటే రాజకీయాల్లో న్యాయ అనాలిసిస్లో ఏంటంటే రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. రైతుల గురించి ఆలోచించే వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళే రైతులను కాపాడుతారు. కాబట్టి రైతులు బాగున్నారంటే మనం అందరూ బాగుంటాం. అక్కడి నుంచి ఇంకా చాలా ఉన్నాయి. మెడికేషన్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, డెడికేషన్ ఉంది, చాలా ఉంది. అవన్నీ 1 by 1 వెళ్ళొచ్చు. ముందు బ్రతకడానికి మనకు ఫుడ్ కావాలి. ఆ విషయంలో ఆయన చూసుకుంటారు. అలాగే ఆయనకి ఎటువంటి క్యాస్ట్ కమ్యూనిటీ ఫీలింగ్ ఏమీ లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఆయన చాలా బ్యాలెన్స్డ్గా చేస్తారన్న నమ్మకం నాకు ఉంది. ఇక్కడ మెయిన్గా ఎప్పుడు గొడవ వచ్చేది ఏంటంటే ఒక పార్టీ ఈ మధ్య ఇక్కడే కాదు, తమిళనాడు, కేరళ, కర్ణాటక అంటే క్యాస్ట్ ఫీలింగ్. అంటే ఈ పార్టీ అయితే ఈ క్యాస్ట్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. దానివల్ల మైనస్ ఉంది తప్ప ప్లస్ లేదు. కాబట్టి నేను ఈయంతో నేను చెప్పట్లేదు, నేను పార్టీ లీడర్తో చెప్తున్నాను. ఇదివరకు వేరే. ఇప్పుడు మీరు వచ్చి ఈ పార్టీ, మీ పార్టీ ఓన్లీ ఈ క్యాస్ట్కే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చెప్పారంటే మీరు గెలవరు. మీరు అందరికీ అన్ని క్యాస్ట్ వాళ్ళకి మీరు ఏ విధంగా మీరు సమానం చెప్తారు, అన్ని క్యాస్ట్కి మీరు ఏమేం చేయబోతున్నారు, అలాగే అన్ని కమ్యూనిటీ అంటే హిందూ కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీ, సర్దార్ కమ్యూనిటీ, ఇది ఇక్కడ మెయిన్ ఉండేది. వాళ్ళకి ఏం చేయబోతున్నారు అనే కమిట్మెంట్ మీరు ఇవ్వండి. కమిట్మెంట్ ఇవ్వకుండా మీరు కనుక మీరు చేసినట్టు ప్రజలు ఏమనుకుంటారంటే ఈ పార్టీ వస్తే ఈ క్యాస్టే బాగుపడుతుంది. అది రాకూడదు. అందరూ బాగుంటారు, అందరూ బాగుంటేనే మీరు బాగుంటారు. కాబట్టి ఇది మైండ్లో పెట్టుకొని మిగతాని నేను చెప్పేంత సీనియర్ ఇది కాదు. నాకు ఉన్న కాస్త కొన్ని పొలిటికల్ అనాలిసిస్ మీద అనుభవంతో నేను చెప్తున్నాను. ఓడిపోవడానికి మెయిన్గా కారణం ఇవే. క్యాస్ట్ ఫీలింగ్ రావడంతో చాలా మంది ఓడిపోయారు. అలాగే కమ్యూనిటీ ఫీలింగ్ చూపించారని చెప్పి ఓడిపోయారు. కాబట్టి ఈసారి చూద్దాం పోటీ. ఇది దేవుడు ఎవరికి ఏం రాసి పెట్టారో తెలియదు. చాలామంది మొన్న కూడా తెలంగాణలో కేసీఆర్ గారే గెలుస్తారని చెప్పి అనుకున్నారు. 100%. ఎందుకంటే అంత మంచి డెవలప్మెంట్. ఈరోజు మీరు హైదరాబాద్కి వచ్చారు, రాత్రి వచ్చారంటే గచ్చిబౌలికి మీరు వెళ్ళారంటే అమెరికాలో ఉన్నట్టు ఉంది. అమెరికా వాళ్ళే చెప్తున్నారు రాత్రి వస్తే ఇది న్యూయార్క్, ఇది వచ్చి తెలంగాణ, మాకు అర్థం కావట్లేదు. అంత అద్భుతంగా చేశారు, చాలా స్కీమ్స్ చేశారు. కానీ ఓడిపోయారు. ఇక్కడ పల్లెటూరు వాళ్ళు ఎవరు ఆయన ఓటు వేయరు. వాళ్ళకి ఏదో సమ్ డిస్సాటిస్ఫాక్షన్. అంచేత ఈసారి ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్ ఏమేమి సమస్యలు ఉన్నాయి, వాళ్ళు ఏమేమి అడుగుతున్నారు, వాళ్ళకి ఏంటి ఇవ్వాలి, దయచేసి కనుక్కోండి. అందరూ హ్యాపీగా ఉండాలి. మీరు బాగుంటే మేము కూడా బాగుంటాం. వన్స్ అగైన్ మీ అమూల్యమైన ఓటుని బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మీరు వేసి ఆయన ఉన్నత స్థాయిలో చూడాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుడిని నేను కోరుకునే. ఇలాంటి మంచి వ్యక్తులు ఉండాలి. యాజ్ ఎ వెల్ విషర్గా, యాజ్ ఎ ఫ్రెండ్గా, యాజ్ ఎ బ్రదర్గా ఆయన బాగుండాలి, ఆయన ఫ్యామిలీ బాగుండాలి. సో ఈరోజు మేమంతా హ్యాపీగా ఈరోజు కలుసుకున్నాం. అండ్ మాకు కూడా ఏంటంటే లైఫ్లో కొందరిని కలుపుతారు. మా లెఫ్ట్లో బాచి ఉన్నారు, ముస్లిం. సో నాకు ఆయన అభిమానం ఎప్పటి నుంచో ఉంది. అలాగే ఇప్పుడు శ్రీను అంటే చాలామంది ఉన్నారు. కానీ నాకు అందరూ ఏంటంటే దేవుడు మంచి మనుషులు ఇచ్చారు, మంచి ఇలాంటి వాళ్ళని నాకు కల్పించి నాకు చాలు. నాకు 1,00,000 కోటి మంది లేకపోతే ఇలాంటి 100 మంది ఉంటే నాకు చాలు లైఫ్లో. అలాంటి వాళ్ళు నాకు దేవుడు ఇచ్చినందుకు వాళ్ళు కూడా ధన్యవాదాలు చెప్తూ మీరందరూ కలిసినందుకు థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.